మేము తీసుకున్న కొత్త ఫ్లాట్ లో ఒకసారి ఎంటర్ అయ్యి దీపం పెట్టి రావటం మంచిది అని అత్తయ్య అంటే ఇంకా గణేష్ రాలేదు. సో ఒక్కసారి అత్తయ్య నేను అండ్ లక్కీగా డాడీ కూడా ఇక్కడ ఉన్నారు అనమాట. సో మేము ముగ్గురం అయితే వెళ్ళి అలా ఎంటర్ అయ్యి దీపం వెలిగించి కొంచెం పాలు అయితే పొంగించబోతున్నాము. ఎదురుగుండా మా అత్తయ్య రెడీ అయిపోతున్నారు. రెడీ అయిన తర్వాత చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు క్విక్ గా ఈ వీడియో is sponsored by Dossier Perfumes. So happy to collaborate with them. ఇప్పటికీ I think 2.5 years అలా అయింది and I'm still working with them because చూడండి నార్మల్ పర్ఫ్యూమ్స్ మనకి $100, $120, $150 అలా ఉంటాయి. మనకి సమ్ టైమ్స్ అసలు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా ఉంటుందో చూద్దామన్నా సరే కొన్ని రోజులు మీరైతే ఈ Dossier Perfumes అయితే యూస్ చేయండి. నా స్మెల్ ఒకవేళ మీకు అంత లాంగ్ లాస్టింగ్ అనిపించకపోతే ఈజీగా మీరు బ్యాగ్ లో వేసుకోవచ్చు, మళ్ళీ కూడా ఇంకొకసారి స్ప్రే చేసుకోవచ్చు. కానీ స్మెల్ మటుకు ఎగ్జాక్ట్ గా అదే బ్రాండెడ్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. వీళ్ళ లోగో ఏంటో తెలుసా? yes to smelling good and no to over pricing. ఇంతకీ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయో తెలుసా? డైరెక్ట్లీ ఫ్రమ్ ఫ్రాన్స్ విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పర్ఫ్యూమ్స్. కానీ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ లొకేషన్ వచ్చేసి న్యూయార్క్ లో ఉంది. ఇది మొత్తం వీగన్ అండ్ దీన్ని ఎలా తయారు చేస్తారు, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో కూడా అబ్సల్యూట్ ట్రాన్స్పరెంట్ గా వాళ్ళైతే చూపిస్తున్నారు. బాటిల్స్ తీసుకోండి, వీళ్ళ ప్యాకేజింగ్ తీసుకోండి, అన్ని కూడా చాలా బాగుంటాయి. బోత్ మెన్, ఉమెన్ అండ్ యూనిసెక్స్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. దే డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ వన్ పర్టికులర్ సెంట్ అనమాట. దే వాంట్ యూ టు ట్రై. మీరు 2 or 3 తీసుకుంటే ఇంకా మంచి డీల్ లో వస్తుంది. మీరు తీసుకోండి, ట్రై చేయండి, మీకు ఏది నచ్చితే అదైతే మీరు వాడొచ్చు. వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ లో వస్తాయి. ఆల్ దే పర్ఫ్యూమ్స్ ఆర్ 100% వీగన్, ఎకో ఫ్రెండ్లీ అండ్ క్రువాలిటీ ఫ్రీ. US and UE సేఫ్టీ అప్రూవల్ కూడా ఉంది వీళ్ళ ప్రొడక్ట్స్ కి. మీకు గనక ఈ పర్ఫ్యూమ్స్ ట్రై చేయాలనిపిస్తే కింద చూపించిన లింక్ లో వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో నాకు చెప్పడం మర్చిపోకండి. యూ కెన్ DM me in Instagram. ఆల్ రైట్, ఇప్పుడైతే మనం లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. అత్తయ్య కుంకుమ, పసుపు, చక్కెర అన్ని పొట్లాలు కట్టేశారు అనమాట. ఏదైనా నీకు ఇష్టమైన ఒక్క దేవుణ్ణి తీసుకుని వెళ్దాం అన్నారు. సో ఇదిగోండి మా ఇంట్లో 3 దేవుళ్ళది ఒకటి ఉంది. సో ఇదైతే తీసుకుని వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నేను వేసుకుంది ఇక్కడే తీసుకున్నాను. మా కమ్యూనిటీలో ఎవరు అమ్మారు. ఇలాంటి స్టోన్స్ చాలా మంచి అంట. దీస్ ఆర్ కాల్ సమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫర్ పీస్ అండ్ హ్యాపీనెస్. నాకు సో ఆల్ రెడీ. చిన్న బ్యాగ్ వేసుకుని వేసుకోలేదు. మళ్ళీ అగ్గిపెట్టి తీసుకుని రావడానికి వెళ్తున్నారు అత్తయ్య లోపలికి. ఆల్సో ముహూర్తానికి ఇంకొంచెం 10 నిమిషాలు ముందు వెళ్ళిపోయాము. సో సరే టైం దొరికింది కదా అని డాడీ అత్తయ్య తోటి కొన్ని మాటలు మాట్లాడాను. అది కొంచెం న్యాచురల్ సీన్స్ అయితే పెట్టాను, వినండి. నుంచి వచ్చినప్పుడు ఎన్ని కవర్లు చెప్తానండి అర్థం కాదు. చదువుతా అలాగే నమ్మంటా ఉంటాను, ఏదో చెప్తా ఉంటుంది. డాడీ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇషిత మాట్లాడతాను తెలుగులో. పక్క బిల్డింగ్ అయినా సరే నా దగ్గర పడుకోరు, నా దగ్గర ఉండండి కదా ఫీలింగ్. డాడీకి పక్క బిల్డింగ్ అయినా బాధగా ఉంది. సేమ్ బిల్డింగ్ లో సేమ్ ఫ్లాట్ లో ఉండాలంట. ఒకే ఫ్లాట్ లో ఉండాలి. నా దగ్గరే పనిచేయాలి ఇద్దరు బంగారు. మీకు మనవలతో పడుకునే అవకాశం ఉంది, మాకు ఉండదు డాడీ. వస్తుంది ఉండి జాగ్రత్తగా ఉండి మీకు రాదు. పిల్లలే మా దగ్గర ఉంటారో లేదో. అది లేదు. సో ఒక పని చేయండి డాడీ, మీరు పొద్దున్న లెగ్గానే ఇక్కడికి వచ్చేయండి. అది అలా వద్దన్న వచ్చేస్తాను. బ్రష్ చేసుకోవడం, కాఫీ తాగడం వచ్చేది. రెడీ అయ్యారా స్కూల్కి? పదండి. స్కూల్ నుంచి వచ్చే టైంకి రెడీగా డాడీ చేసే మెయిన్ థింగ్ ఏంటంటే బస్ స్టాప్ లో దింపటం, తీసుకుని రావటం. ఇలా చాలా చూసాను అత్తయ్య. ఇలా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే కరెక్ట్ గా అత్తయ్య ఉంటారు అనమాట అక్కడ. సో అన్ని కొత్తవి అత్తయ్య చేతుల మీద స్టార్ట్ అవుతుంది. మీకు గుర్తుందా మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు కూడా మీరు వెళ్ళి పరిగెట్టేసి తీసుకుని వచ్చారు. సో ఇప్పుడు కూడా చూడండి అలా అయిపోయింది. ఇప్పుడు కూడా మా ఇంట్లో అత్తయ్య పాలు పొంగిస్తున్నారు. సో అలా అన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మా అత్తయ్య ఇంకా కానీ సమ్ టైమ్స్ అనుకుంటారు వీళ్ళు ఎందుకు అమెరికా వదిలేసి వచ్చారు, ఎందుకు వస్తున్నారు, శుభ్రంగా పెద్ద ఇల్లు ఉంది అక్కడ కదా అత్తయ్య, ఈ రెంటెడ్ హౌస్ లో ఎందుకు ఉంటున్నారు.
సొంత ఇల్లు వచ్చి మళ్ళీ రెండుకి లేకుండా పిచ్చి మొహాలు ఎందుకు వచ్చారా అని అనుకుంటారు. యా ఉంటామనే అనుకుంటున్నాం. ఇక్కడ అత్తయ్య మాటలు వింటా ఉంటే నాకు డాక్టర్ వేలుమని అన్న ఆయన పాడ్కాస్ట్ విన్నాను నేను ఇదివరకు. ఆయన మాటలు గుర్తొచ్చినాయి. ఆయన అంటారు లైఫ్లో డిస్కస్ అండ్ డిసైడ్ రెండు ఒకేసారి చేయలేమని. ఇఫ్ యూ డిస్కస్ యూ కాంట్ డిసైడ్, అండ్ ఇఫ్ యూ డిసైడ్ దేర్ ఇస్ నో నీడ్ టు డిస్కస్, ఎస్పెషలీ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎల్డర్స్, పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ డిస్కస్ చేస్తే ప్రొసీడ్ అవ్వలేము. ఎందుకో తెలుసా? సమ్టైమ్స్ లైఫ్ 2 చాయిసెస్ ఇస్తుందండి. వాట్ ఈస్ ఈజీ టు డూ అండ్ వాట్ ఈస్ రైట్ టు డూ. విచ్ ఎవర్ ఈస్ రైట్ టు డూ ఇస్ నాట్ ఈజీ, అండ్ వాట్ ఈస్ ఈజీ టు డూ need not always be the right thing to do. And మన ఫ్యామిలీ మెంబర్స్ లవ్ us so much that ఏదైతే మన లైఫ్లో డిఫికల్టీస్ని తీసుకుని వస్తుందో, కష్టపెడుతుందో అది చెయ్యొద్దనే చెప్తారు. అందువల్ల వాళ్ళ మాటల్ని నేను అస్సలు మనసులో పెట్టుకోము. నేనే కాదు, గణేష్ కూడా అస్సలు మనసులో పెట్టుకోరు. అత్తయ్య చేతుల మీదుగా ఏది జరిగినా అది ఎప్పుడూ మంచిగా జరుగుతుంది అనమాట. సో అత్తయ్య చేతుల మీదుగానే కొత్త ఇంట్లో పాలు పొంగించడం అయితే అయిపోయింది. అండ్ వీఆర్ డన్. ఆ కొత్త బాల్కనీ ఇప్పటి నుంచి వీడియోస్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఆ మొక్కలన్నీ మనం ఇన్ని మేనేజ్ చేయగలుగుతామో తేయగలుగుతారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం వాళ్ళు అయితే బ్యూటిఫుల్ మొక్కలన్నీ పెట్టుకున్నారు. మేము ఈ హౌస్కి షిఫ్ట్ అవ్వడానికి ఇంకొక 3 weeks టైం ఉంది. అప్పుడే ఏమి మూవ్ అవ్వట్లేదు. మంచి రోజు అని చెప్పి పొంగించాము. కానీ అసలు ఈ రెంటల్ ఫ్లాట్ చూడటానికి ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే మీరు చూడబోతున్నారు. చాలా డీటెయిల్ హోమ్ టూర్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. అలా అని అక్కడ కిటికీ ఉంది, ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది, ఇక్కడ డోర్ ఉంది అని నేను మీకు ఒక్కొక్కటి చెప్పాను. మీరే క్లియర్గా చూస్తారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మేము ఎందుకు ఈ అపార్ట్మెంట్కి వెళ్ళాము అండ్ ఈ అపార్ట్మెంట్ డీటెయిల్స్ అయితే మీకైతే ఇస్తాను. 8 months ఉన్నామండి మా మమ్మీ డాడీ ఇంట్లో. ఎలా అడ్జస్ట్ అయ్యామో మాకే తెలీదు. ఒక చిన్న క్లాజెట్ స్పేస్ తోటి గ్రేట్ఫుల్ టు ఇషితా శ్రీనిక బాగానే అడ్జస్ట్ అయ్యారు. కానీ ఇంకా గణేష్ కూడా వచ్చేస్తాడు కదా అని 1 month నుంచి అపార్ట్మెంట్ సర్చ్లో ఉన్నాను నేను. చూడగానే ఈ అపార్ట్మెంట్కి వెళ్ళగానే చూసారా ఆ బుద్ధుడిని చూసి నాకు ఇంకా వెంటనే నచ్చేసింది. దీనికంటే ముందు ఆల్మోస్ట్ ఒక 10 ఫ్లాట్స్ చూశాను. ఏది కూడా నచ్చలేదు. కాస్ట్ ఏమో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. లక్కీగా ఇది లోకల్గానే ఒక యాప్లో పోస్ట్ చేశారు ఈ అపార్ట్మెంట్ గురించి. నేను ఆ రోజే వెళ్ళి ఆ రోజే ఫైనల్ చేసేసాను. చాలా బాగా చేశారు ఇంటీరియర్స్. కింద బెడ్రూమ్లోని హాల్లోని వుడెన్ టైల్స్ ఇచ్చారు. ఇంటీరియర్ వర్క్ అయితే అద్భుతంగా ఉంది. డెఫినెట్గా 30 లక్షల పైన అయితే ఖర్చు పెట్టుంటారు ఈ ఇంటీరియర్స్ చేయటానికి. నేను వెళ్ళి అపార్ట్మెంట్ చూసినప్పుడు ఎవరో ఉన్నారనమాట ఆల్రెడీ టెనెంట్స్. వాళ్ళు బ్యూటిఫుల్గా ఫర్నిష్ చేసుకున్నారు. ఆ వీడియో బిట్ కూడా తీశాను నేను, అది కూడా మీకు చూపిస్తాను. ఈ హౌస్ ఈజ్ అరౌండ్ 1800 నుంచి 2000 square feet మధ్యలో ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. కరెక్ట్ నెంబర్ యాక్చువల్గా నేను మర్చిపోయాను. చాలా చూశాను కదా. యాక్చువల్గా మేము మమ్మీ డాడీ ఉన్న కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీస్ కూడా చూస్తూ ఉన్నాను. కానీ ఇషిత ఇంకా వేరే కమ్యూనిటీ వద్దమ్మా, నేను ఇక్కడే ఉంటాను, బికాస్ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, తెలిసిన ఏరియా, మళ్ళీ ఇంకొక చోటుకి నాకు మూవ్ అవటం ఇష్టం లేదు అని చెప్పటంతో, ఇంకొకటి మీరు ఇందాక విన్నారు కదా మా డాడీకి పక్కనే ఉంటే అదొక హాయి, సరే అని టెంపరీగా ఇందులో తీసుకున్నాము. ఇంతకీ మేము ఓన్ హౌస్లో షిఫ్ట్ అవ్వకుండా రెంటల్ ఫ్లాట్లో ఉండటానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే 1 year ఇల్లు ఖాళీ చేసాం యూఎస్లో. ఆల్మోస్ట్ 1 year పట్టింది అదంతా వైండప్ చేయడానికి. తర్వాత ఇండియా వచ్చి మమ్మీ డాడీ హౌస్ అపార్ట్మెంట్ సెటప్ చేశాను, దానికి కొన్ని మంత్స్ పట్టింది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళి ఆ హౌస్ని రెనోవేట్ చేసి రకరకాల ప్లేసెస్లో ఉండి ఆ హౌస్ అమ్మి ఇప్పుడు ఇండియా వచ్చాము. ఇప్పుడు ఇండియాలో కొత్త హౌస్ సెటప్ చేయాలంటే దానికి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ ఈ టైంలో నాకు లేదు అని అర్థమైపోయింది. 1 సంవత్సరం అయినా నాకు ఎటువంటి హౌస్ వర్క్ లేకుండా రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్లో ఉండాలి అనిపించింది. నా ప్రశాంతత, మా పీస్ ఆఫ్ మైండ్ కోసము. వైల్ మేము ఇంకా సర్చ్ చేస్తున్నాము ఎక్కడ ఉండటం బెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ అని ఆల్రెడీ తిరుగుతున్నాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో రాబోతున్నాయి. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్
నచ్చింది ఓపెన్ కిచెన్ మోడల్. చాలా తక్కువ ఫ్లాట్స్లో ఉంటుంది ఓపెన్ కిచెన్ మోడల్. ఇక్కడ ఆల్రెడీ ట్యాప్ లీక్ అవుట్ అని చూసారా, రిపేర్స్ అండి. ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ ఉంటానే ఉంటాయి అపార్ట్మెంట్లో. కానీ లక్కీగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అవటం చేత ఎటువంటి రిపేర్ ఉన్నా ఒక్కసారి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఫిక్స్ అయితే చేసేస్తారు. అది సూపర్ కన్వీనియన్స్ అన్నమాట. ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ అన్నీ పట్టేటట్టు చాలా బాగా డిజైన్ చేశారు. కలర్స్ ఏమైతే ఉన్నాయో కిచెన్ కలర్స్ కానీ మొత్తము హాల్, డైనింగ్ ఏరియా అన్నీ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది మా ఓవరాల్ కిచెన్. అండ్ కిచెన్ బాల్కనీలో బయట కూడా వాషింగ్ ఏరియా మంచిగా ఇచ్చారనమాట. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంతా చేసేసి ఉంది, ఇక్కడ చూసారు కదా. సో అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాషింగ్ మెషిన్ అయితే వచ్చింది. మా కంటైనర్ షిప్పింగ్ ఏమైతే చేసామో మేము యూఎస్ఏలో, అది రావటానికి ఇంకొక 2 weeks పట్టొచ్చు. డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాం మా ఫర్నిచర్ కోసము. బికాస్ ఫ్లాట్ అయితే తీసేసుకున్నాం కానీ మాకు ఇంకా ఫర్నిచర్ రాలేదు. కానీ మెయిన్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, మేము సోఫా తెచ్చుకోలేదు యూఎస్ నుంచి, అదైతే పర్చేసెస్ చేయటం ఆల్రెడీ మేమైతే స్టార్ట్ చేసాము. ఇక్కడ కనిపిస్తున్న పూజా మందిరం కూడా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్. ఒక చిన్న స్పేస్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మంచిగా గ్లాస్ డోర్స్ పెట్టి ప్రతి ఒక్క షెల్ఫ్లోనూ లైట్ వచ్చింది. సో యూఎస్లో నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఐడల్స్ ఏమైతే ఉన్నాయో అవి తొందరగా వచ్చేస్తే ఇక్కడ అంతా సర్దుదాం అనుకుంటున్నాను. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే లైట్స్, బ్యూటిఫుల్ యాక్సెంట్ లైట్స్ ఇచ్చారు. డైనింగ్ దగ్గర కానీ, ఫాల్ సీలింగ్ తీసుకోండి, అన్ని చోట్ల కూడా. ఇక్కడ స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది, రైట్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ ఆర్ ఆఫీస్ స్పేస్ వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ ఏమైతే ఉందో ఇది ఇషితా శ్రేణిక సెలెక్ట్ చేసేసుకున్నారు. లేదమ్మా రైట్ సైడ్ కిడ్స్ రూమ్ వచ్చింది అది తీసుకో అంటే, లేదమ్మా కిడ్స్ రూమ్ చాలా చిన్నపిల్లలు ఫన్నీగా ఉంది, మాకు అది నచ్చలేదు అని. ఇక్కడ ల్యాంప్ కనిపిస్తుంది కదా, ఆ ల్యాంప్ సైడ్ నేను పడుకుంటాను, అక్కడైతే నేను రోజు చదువుకోవచ్చు, ఐ కెన్ రీడ్ ఇన్ ద నైట్స్ అని చెప్పింది. కబోర్డ్స్ అన్నిటికీ కూడా మిర్రర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎదురుగుండా పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా అయితే వచ్చింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే విండోస్కి మనకి ఏమైతే కర్టెన్స్ ఉంటాయో అదంతా కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిందనమాట. లేకపోతే ఈ విండోస్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవడానికి మళ్ళీ అదనంగా ఖర్చు అవుతుంది కదా. సో ఇదంతా కూడా వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ఎ 3 bedroom హౌస్ అండ్ 3 bathroom అనమాట. బాత్రూమ్ అంతా కూడా మంచిగా విశాలంగా బాగానే ఉంది. అండ్ ఎవరైతే మీ పిల్లలు ఏ స్కూల్లో వెళ్తున్నారో, మీరు ఏ కమ్యూనిటీలో ఉంటున్నారో అని అడుగుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎంత షేర్ చేసినా సరే సోషల్ మీడియాలో కొన్ని థింగ్స్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ ఆన్ ద స్పేస్. సో ప్లీజ్ మీరు అలాంటి క్వశ్చన్స్ అడగండి. మీరు ఒకవేళ అడిగినా సరే దాని కింద ఎవరు కామెంట్ చేసేస్తారా అన్న భయంతో నేను సమ్టైమ్స్ అవి డిలీట్ చేసేయచ్చు. సో ఐ హోప్ యూ డోంట్ మైండ్. ఆ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వలేను. మీరు యుఎస్లో ఉన్నారు, మీకు ఏ కమ్యూనిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అలాంటి సలహా కావాలనుకుంటే మీరు డెఫినెట్గా రిటర్న్ టు ఇండియాలో కాల్ బుక్ చేసుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బీ ఇట్ స్కూల్, రియల్ ఎస్టేట్, ఫైనాన్సెస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. బికాస్ ఇక్కడ కూడా నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను, మై టీమ్ ఈజ్ ఆల్సో రీసెర్చింగ్. సో బెస్ట్ సొల్యూషన్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ సెంటర్ హాల్వేలో స్టోన్ తోటి వర్క్ వచ్చిందనమాట, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది రైట్ సైడ్ ఇట్స్ యాక్చువల్లీ కిడ్స్ బెడ్రూమ్ కమ్ ఆఫీస్ రూమ్. ఇంకా మేము ఇది ఆఫీస్ రూమ్ చేసుకుందాం అనుకుంటున్నాము. మా దగ్గర ఉన్న బెడ్స్ అన్ని అసలు ఈ ఇంట్లో పడతాయో లేదో అది ఇంకా తెలీదు. అది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఫిట్స్. ఈ ఫిష్ థీమ్ ఒక్కటే మాకు అంత గ్రేట్గా నచ్చలేదు అనమాట. ఈ రూమ్ కలర్స్ నాకు అసలు నచ్చలేదు. బట్ వేరే ఇల్లు అంతా నచ్చింది అపార్ట్ ఫ్రమ్ దిస్ రూమ్. సరే ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఇంకా అంత పట్టించుకోవట్లేదు. ఇషితాకు కూడా నచ్చలేదు అనమాట ఈ కలర్స్. నేను అసలు ఈ రూమ్లో ఉండనమ్మా అని అయితే చెప్పేసింది. ఎదురుగుండా మంచి బ్యూటిఫుల్ లేక్ వ్యూ ఉంది. ఇక్కడ కనుక డెస్క్ పెట్టుకుని కూర్చుంటే హాల్కి డైనింగ్కి వీళ్ళు ఇచ్చిన డివైడర్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. సింక్ ఏరియా ఎస్పెషలీ బాగా ఎలిగెంట్గా అనిపించింది విత్ దట్ బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిష్. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు ఎవరైనా అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఇంటీరియర్స్ ఐడియా కూడా బాగుంటుంది అని నేను ఇంత డీటెయిల్గా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ కామన్ సింక్ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా వుడెన్ ఫ్లోరింగ్ అయితే వచ్చింది. అండ్ వెనకాల కనిపించేది బ్రౌన్, అదంతా టోటల్గా మనకి ప్యానలింగ్ తోటి అలా డిజైన్ చేశారనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఏమైతే ఉందో కొద్దిగా ఇరుగ్గా అనిపించింది, ఎందుకంటే 3 sides కబోర్డ్స్ పెట్టేశారు. అలా పెట్టకుండా ఉంటే ఎక్కువ కబోర్డ్స్
ఇంకా స్పేస్ ఎఫిషియెంట్ విశాలంగా ఉంటుంది. కానీ ఇక్కడ మిర్రర్ పెట్టడం, ఎదురుగుండా టీవీ యూనిట్ పెట్టడం, రైట్ సైడ్ కబోర్డ్స్ పెట్టడం వల్ల కొంచెం స్క్వీజ్ అయింది. మేము తెచ్చుకున్న మాస్టర్ బెడ్ ఏమైతే ఉంటుందో పట్టాలి అని అయితే అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ ఇక్కడ మంచి సిట్టింగ్ ఏరియా ఇచ్చారనమాట మేము ఎదురు వర్క్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా మంచిగా మాకు అటాచ్ బాత్రూమ్ అయితే వచ్చేసింది. హీటర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు, ఏసీస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా జస్ట్ మా స్టఫ్ తెచ్చుకుని సర్దుకుని మూవ్ అయిపోతే ఇంకా మేము ఉండొచ్చు, దేని గురించి వరీ అవ్వక్కర్లేదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఈజ్ ద బాల్కనీ. చాలా పెద్ద బాల్కనీ వచ్చింది. ఇలాంటి పెద్ద బాల్కనీస్ అన్ని ఫ్లాట్స్కి ఇవ్వరు అనమాట. చాలా ఒక ఫ్లోర్ అంటే ఒక బిల్డింగ్లో ఒక 3 ఫ్లాట్స్కి మాత్రమే ఇలాంటి బాల్కనీ వస్తుంది. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్. బాగా నచ్చింది. పాత టెనెంట్ ఈ హౌస్ని ఎలా పెట్టుకున్నారో ఆ వీడియో కూడా నేను 1 minute తీశాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ద వ్యూ ఆఫ్ ద బాల్కనీకి గార్డెన్ వ్యూ వచ్చింది అండ్ ఎదురుగుండా లేక్ వ్యూ కూడా వచ్చింది అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఈ బాల్కనీ గ్రిల్ హైట్ ఏమైతే ఉంటుందో చాలా పైకి ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా అంత డేంజర్ అయితే కాదు. సో దిస్ ఈస్ ద కామన్ ఏరియా అనమాట. పిల్లలు ఆడుకున్నా సరే మాకు పైనుంచి కనిపిస్తుంది, బస్సెస్ వస్తున్నా సరే కనిపిస్తాయి. మేము ఎప్పుడు కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాం. మొదటిసారి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, కానీ డాడీ అన్ని విధాలుగా వాస్తుకి చాలా బాగుంది, నో వరీస్ అని చెప్పారనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది నేను ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు టెనెంట్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఎంత చక్కగా పెట్టుకున్నారో చూడండి. మమ్మీ కూడా ఎప్పుడు అంటా ఉంటుంది, ఇల్లు సైజు తోటి సంబంధం లేదు, అది మనం ఎంత నీట్గా పెట్టుకుంటే ఆ ఇల్లు అంత అందంగా కనిపిస్తుంది అని. అంత పెద్ద ఇల్లు వదులుకుని నేను ఇక్కడికి వచ్చింది కొంచెం లోడ్ తగ్గించుకోవడానికి అనమాట. సో ఈ చిన్న ఇల్లుని నేను మంచిగా పెట్టుకోగలుగుతాను అని అయితే అనుకుంటున్నాను. ఇది చేయగలిగితే ఆ తర్వాత నేను నెక్స్ట్ హౌస్ గురించి ఆలోచించవచ్చు. ఆల్సో ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ వెంటనే మేడ్ హెల్ప్ బాగా దొరుకుతుంది. ఒకవేళ ఏదైనా మేడ్ రాకపోయినా సరే ఇంకొక మేడ్ని కూడా ఈజీగా సబ్స్టిట్యూట్ మేడ్స్ కూడా దొరుకుతున్నారు అట్ దిస్ టైము. అది నాకు ఇంకొక రిలీఫ్ పాయింట్ అనమాట. అండ్ మా 5 bedroom హౌస్ అమెరికాలో 3 floors బిల్డింగ్లో ఉన్న సామాన్లు అసలు ఇంట్లో పడతాయో లేదో ఇంకా అయితే నాకు తెలీదు. బట్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ అవర్ న్యూ స్పేస్, న్యూ హోమ్. ఎలా అనిపించింది మా హౌస్? కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వెరీ ఎక్సైటెడ్ ఈ కొత్త ఇంట్లో మారటానికి. అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయారు, మమ్మీ ఆల్రెడీ లేదు కదా, అండ్ డాడీ కూడా ఇంకొక చోటుకి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ నెక్స్ట్ ఈ ఫ్యూ డేస్ అంతా నేను పిల్లల్లో ఉండబోతున్నాము. అండ్ గణేష్ ఈ వీకెండే అమెరికా నుంచి ఇండియా వస్తున్నారు. అసలు ఈ 1 weekలో గణేష్ ఎన్ని పనులు చేశాడంటే అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మళ్ళీ గణేష్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్ గైస్. బస్ వచ్చేసే టైం అయిపోయింది, ఇప్పుడు మనం పరిగెట్టేయాలి. బాయ్.